కామెడీగానే అనుకోకుండా అండర్లైనింగ్గా వచ్చిన మెసేజ్ కూడా ఉంది. నేను జనరల్గా మీకు తెలుసు ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా యాక్సెప్ట్ చేయట్లేదు. బాగుంది, ఇది పర్వాలేదు అని మనం అనుకుని, అంటే మెప్పు పొందుతాను అనుకోకపోయినా తిట్లు తినకుండా ఉండటం కోసం సెలెక్ట్ చేసుకున్న సినిమాల్లో ఇదో సినిమా. ఇస్ మై సన్ ఆడు యాక్ట్ చేస్తున్నాడు సినిమాలో. అంటే చాలామంది సినిమాల్లో చాలామంది కుర్ర హీరోలతో సినిమాల్లో యాక్ట్ చేశాను, వాళ్ళకు ఉపయోగపడ్డాను. అలాగే మా అబ్బాయికి కూడా ఉపయోగపడతాను. స్వార్థం రెండో పాయింట్, స్టోరీ నచ్చటం. మూడోది స్వధర్మ క్రియేషన్స్, వాళ్ళది టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. ఒక సినిమా ఎలా తీయాలి, దీనిలో ఈ సినిమా మనం తీయటం వల్ల ఏంటని అతనికి ఆ రకమైన జడ్జిమెంట్ ఉన్న ప్రొడ్యూసర్ అని నేను విన్నా. పరోక్షంగా అతని గురించి నాకు తెలియదు. చూసిన తర్వాత ఇన్ని ఉన్నప్పుడు ఈ సినిమాలో మనం